ఇలా వెయిట్ చేస్తూ గంటన్నర కంటే ఎక్కువసేపు అయిపోయింది లాయర్ నిరంజన్ గారు. ఇంకా రాలేదే మీ సాక్షి? యోనా, మిస్టర్ నిరంజన్ గారు కేవలం కోర్టు సమయాన్ని వృధా చేస్తున్నారు. ఎలాంటి సాక్షులు లేవు, ఎలాంటి ఆధారాలు లేవు. నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు మీ తీర్పుని వెంటనే ప్రకటించండి. ఆ సాగర్ ఉన్నంతకాలం తను మన ఇద్దరిని ఒకటి కానివ్వడు గంగా. ఇక మన ఇద్దరం ఒకటి కావాలంటే సాగర్ జైలుకెళ్లాల్సిందే. నేనిప్పుడే తక్షణమే నిన్ను పెళ్లి చేసుకోదలిచాను గంగా. అంతగా అవసరం అనుకుంటే నేను మాలతి ప్రాణాలు కూడా తీసేయడానికి సిద్ధం. అలా చేసిన తర్వాత ఆ సాగర్ యావత్ జీవితం కటకటాల వెనక మగ్గిపోతుంటాడు. ఏమండి? హెల్ప్! మిమ్మల్ని! నా సాక్షి చాలా దూరంలో ఉన్నారు. అందువల్ల ఇంకొంచెం టైం ఇప్పించండి. ఇది ఒక వ్యక్తి జీవిత సమస్య, యువర్ ఆనర్. ఇప్పుడు తొందరపాటు తీర్పు వల్ల ఒక నిర్దోషికి శిక్ష పడుతుంది. ఇంకాసేపు వేచి ఉండటం మంచిదని నాకు అనిపిస్తోంది. సరే, అయితే సాయంత్రం 5 గంటలకల్లా మీరు మీ సాక్షిని కోర్టులో చూపించండి. అంతకంటే ఎక్కువ సమయం ఈ కోర్టు వేచి ఉండదు. మీ సాక్షి వచ్చారా సరే, లేదంటే నేను నా తీర్పు చెప్పక తప్పదు. అలాగే. ఏదో ఒక విధంగా 5 అవ్వటానికి ముందే మాలతిని వెంట పెట్టుకుని కోర్టుకు వచ్చేయాలి గంగా. ప్లీజ్. హెల్ప్ ప్లీజ్! చూడండి. రాగంగా బయటకు వచ్చే నేను సిద్ధంగా ఉన్నాను. గంగా, ఆర్ యు రెడీ? త్వరగా బయటికి రా గంగా. ఐఎమ్ సారీ గంగా. నీ విషయంలో ఇలా చేయడం నాకు కొంచెం కూడా నచ్చలేదు. కానీ నేనేం చేయాలి? నువ్వు నాకు వేరే గత్యంతరం లేకుండా చేశావు. సరేలే గంగా, నువ్వు గనుక నన్ను పెళ్లి చేసుకోకూడదు అనుకుంటే నేను నిన్ను ఏమనను. కానీ నిన్ను సాగర్కి కూడా సొంతం కానివ్వను. నువ్వే చూసావుగా తన జాహ్నవి విషయంలో ఏం చేశాడో. చూసావుగా ఇప్పటికే సాగర్ ఒక అమ్మాయి జీవితం నాశనం చేశాడు. తను నీ జీవితం కూడా నాశనం చేసే అవకాశం ఇవ్వను. నీకు అర్థం కాలేదే గంగా? ఐ లవ్ యూ. నేను, మా అమ్మ నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటాం గంగా. నువ్వు కేవలం ఒక్కసారి సరే అను చాలు. జస్ట్ గివ్ మీ వన్ ఛాన్స్. నీకు ఆ చతుర్వేదుల కుటుంబంలో లభించిన ఆ గౌరవం అదంతా నేను నీకు మా ఇంట్లో దక్కేలా చూసుకుంటాను. ఐ ప్రామిస్ యూ. నువ్వు కేవలం ఒక్కసారి సరే అంటే చాలు గంగా, ప్లీజ్. నేను చెప్పేది అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నావు కదా గంగా? ఆర్ యూ లిజనింగ్ టు మీ? ఇదే ఆపి. గంగా, నేను వచ్చేసాను. ఇక నీకే భయం లేదు. నేను వచ్చేసాను నీ దగ్గరికి.
చెప్పు. సార్ సాగర్ నా ఎదురుగా నిలబడున్నాడు. తన తలకి రివాల్వర్ గురిపెట్టాను. సాగర్, మంచిదే అయింది. ఆ ప్రేమికుడు పోలీసుల రక్షణ వదులుకొని పారిపోయిచ్చాడనమాట. షూట్ హిమ్. వద్దు సార్. సార్ ప్లీజ్. తనని చంపేశాక తన బాడీని ఒక రాతికి కట్టేసి చెరువులో పడేసాయి. అలాగే సార్. ప్లీజ్ వద్దు సార్. ప్లీజ్. షూట్ హిమ్. సార్ ప్లీజ్. సాగర్, 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 సాగర్. కథ ముగిసిపోయింది గంగా. ఇక నీకు వేరే చాయిస్ అంటూ లేదు. నువ్వు నా నిజమైన ప్రేమని ఎప్పుడూ అర్థం చేసుకోవాలని ప్రయత్నించనే లేదు గంగా. నా ప్రేమని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించలేదు, నా మనసుని అర్థం చేసుకోలేదు. ఇప్పుడు తెలుస్తుంది నీకు. ఎవరైనా అయిన వాళ్ళని కోల్పోతే ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుస్తుంది నీకు. నీకు అర్థమవుతుంది గంగా. ఇంకొకరి ఎమోషన్లతో ఆడుకోవడం ఎంత తప్పో తెలుస్తుంది. ఇదంతా నేను చేయలేదు. ఇదంతా మీ ఇద్దరి వల్లే జరిగింది. మీ ఇద్దరు కలిసే నా గుండెల్లో నీ మీద ఆశ కల్పించేలా చేశారు. ఇప్పుడు ఆ ఆశని ఒక అత్యంత ప్రమాదకరంగా మారే మనిషిగా చేశారు మీరు నన్ను. ఒక మంచి మనిషిని రాక్షసుని చేసేశారు నన్ను. ఇకపోయి ఇక్కడి నుంచి. గంగా, గంగా, మాలతి అక్క, మాలతి అక్క. చిన్న బాబు, గంగను కాపాడు. తను ప్రాణాపాయ స్థితిలో ఉంది. తొందరగా వెళ్ళు. వెళ్ళు. నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్తున్నా. జాగ్రత్త. లేచి నిలబడు. లే. ఇక నీకు ఎలాంటి చాయిస్ మిగలేదు. ఇప్పుడు నేను ఒక్కనే ఉన్నాను గంగా. పద. రమేష్, కూర్చో. నేను నీకోసం జ్యూస్ తీసుకొచ్చాను. అలా ఎందుకు చేస్తున్నారు నాన్న? నువ్వు మమ్మీతో మాట్లాడు. వంశీ, నువ్వు లైన్లోనే ఉన్నావా? వంశీ, వదులు దాన్ని. వదులు వంశీ, వదులు. లోపలికి రండి. మీరు వెతికే నేరస్తుడు ఇక్కడే ఉన్నాడు.